అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భ్రమరాంబికాదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి సహిత సాక్షి గణపతి మహారాజ్ దర్శనం చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు, వ్యవస్థ అంతా బాగుండాలని ఆ అమ్మవారిని భగవంతులను కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో శ్రీశైలానికి వచ్చేటువంటి భక్తులు, ఎందుకంటే ఇది ఒక ద్వాదశ లింగాల్లో జ్యోతిర్లింగంగా, మళ్ళీ అష్టాదశ పీఠాల్లో అమ్మవారుగా ఇక్కడ ఉండబడిన ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర, మహిమ దృష్ట్యా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాక మొత్తం భారతదేశం నుంచి అనేక మంది వస్తారు. అనేక రకాలైనటువంటి సదుపాయాలు చాలా పెరిగినాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా, పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా ఇంకా అనేక రకాల కార్యక్రమాలు జరగాల్సి ఉంది. అందులో భాగంగా రవాణా శాఖ తెలంగాణ మంత్రిగా ఇప్పుడు రాత్రి పూటలో రావాలంటే ఫారెస్ట్కు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్కి ఏసీ బస్సులు ఉన్నాయని కొత్త భక్తులు, ఆలయ నిర్వాహకులు చెప్పినారు. హైదరాబాద్ వెళ్ళగానే నిన్ననే అధికారులకు చెప్పినాను, ఫారెస్ట్కి సంబంధించి ఎటువంటి ఆటంకం లేకుండా తీసుకొని రాత్రి పూటను అక్కడ ఒక 10 గంటలకు బయలుదేరే విధంగా, ఇక్కడ ఒక 10 గంటలకు బయలుదేరే విధంగా ఏసీ బస్సును ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి త్వరలోనే ఈ శ్రావణ మాసం ఈ 4-5 రోజుల్లోనో, వారం రోజుల్లోనో పోగానే వాటిని నడిపే విధంగా, ఎందుకంటే ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి బస్సు 10 తర్వాత బయలుదేరుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అనుమతులు తీసుకొని శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 10-10:30 బయలుదేరితే అక్కడ తెల్లవారుజామున చేరి దర్శనం చేసుకొని మళ్ళీ వారు తిరిగి వెళ్ళిపోయే విధంగా, ఇక్కడ మళ్ళీ రాత్రి బయలుదేరితే హైదరాబాద్లో 12 ఉదయం చేరుకొని వాళ్ళ పని చేసుకునే విధంగా ఒక ఏసీ బస్ సౌకర్యం ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఇక్కడ వచ్చిన దృష్ట్యా తప్పకుండా దాన్ని తొందరలోనే వీలైనంత రోజుల్లోనే ప్రారంభం చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. తర్వాత ఇంకా ఒకవేళ ప్రజలు ఇంకా కోరుకుంటే దాన్ని ఇంకా ట్రిప్పులు పెంచడానికి కూడా ఇబ్బంది లేదు అనే మాట కూడా తెలియజేస్తూ, ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి, సాక్షి గణపతి మహారాజ్ ఆశీస్సులతోటి సర్వేజన సుఖినభో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో ఉచిత బస్సు రవాణా ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ ఉంటుందా మూతపడుతుందా అనే పరిస్థితి నుంచి 10 సంవత్సరాలుగా ఒక కొత్త బస్సు కూడా కొనకుండా, ఒక నూతన రిక్రూట్మెంట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్వీర్యమైపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు 7 నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తేదీ నుంచి మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కలుగజేస్తాం. దాదాపు ఇప్పటికి 70 కోట్ల పైచలకు, దాదాపు 2400 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఛార్జెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చారు. అదేవిధంగా అంతమంది ప్రయాణం చేసినారు. ఇది ఒక మహిళా సాధికారికత. మా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అనేక దేవాలయాలకు భక్తులు పెరిగినారు, పిలిగ్రిమ్స్ పెరిగినారు, ఎండోమెంట్ టూరిజం పెరిగింది, రెవెన్యూ పెరిగింది. అట్లనే శ్రీశైలానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ సరే, ఆ బస్సులకు ఛార్జ్ చేసినా ఇక్కడ కూడా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు అన్నట్టుగా ముందు ఒక ప్రయోగాత్మకంగా ఒకటి ఇక్కడ నుండి ఒకటి అక్కడ నుండి ప్రారంభం చేస్తాం. ఇంకా అవసరం ఉంటే వేస్తాం. అట్లనే తెలంగాణలో కూడా ప్రతి జిల్లా కేంద్రానికి హైదరాబాద్కు ఒక ఏసీ బస్సు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి బస్సు. ఒకవేళ డిమాండ్ ఉంటే మండల కేంద్రం నుంచి నేరుగా హైదరాబాద్ కూడా, ఒకవేళ కొన్ని మండలాలు అక్కడ నుంచి చాలా విద్యార్థులు కావచ్చు లేదా ఇతరత్ర ఉంటారు. తర్వాత రాష్ట్ర రాజధాని నుంచి దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజధానులకు, విజయవాడ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ విధంగా అన్ని రాష్ట్రాల కేంద్రాలకు కూడా ఏసీ బస్సులు నడిపే విధంగా స్లీపర్ కమ్ బెర్త్, అంటే సిట్టింగ్ ప్లస్ స్లీపర్ ఉండే విధంగా బస్సులు ప్రొక్యూర్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఆ విధంగా మేము ఇప్పటికే దాదాపు 1400 బస్సులు తీసుకున్నాం కొత్తవి. 3000 మందికి మా రాష్ట్ర ప్రభుత్వం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు 3035 ఉద్యోగాల నియామకానికి సంబంధించి కూడా అనుమతులు ఇచ్చినారు. అది ఆ ప్రక్రియ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా తెలంగాణ స్టేట్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. జాబ్ క్యాలెండర్లో అవి పెట్టడం జరిగింది. అది కాక ఇంకా రాబోయే కాలం లోపల కొత్త బస్సులు కొనడం, మేము ఆర్టీసీలో చనిపోయిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు దాదాపు 1000 పైన ఇచ్చినాం. మా దగ్గర తారనాక ఆర్టీసీ హాస్పిటల్ ఉంది. దానికి సంబంధించిన ఆర్టీసీ కుటుంబాలందరినీ ఎంఆర్ఐ స్కాన్తో పాటుగా ఇంకా క్యాత్ హార్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడానికి కూడా మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఈ విధంగా ఆర్టీసీ కార్పొరేట్కి సంబంధించినటువంటి 2013 నుంచి ఉన్న పెండింగ్ బాండ్స్ 280 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 21% పిఆర్ ఇచ్చినాం. అంటే ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేయలేదు. సో వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేసినాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ అసహనానికి గురి కావద్దని, వాళ్ళకుండే సమస్యల్ని సహకారం అందించడానికి, సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగానే 21 పిఆర్సీ ఇచ్చినాం. సంస్థ మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆర్టీసీకి అండగా ఉండడం వల్ల ఈరోజు 10 సంవత్సరాలుగా ఉంటుందా, ఊసిపోద్దా, మూసేస్తారా, అమ్మేస్తారా అనే పరిస్థితి నుంచి ఇలా ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతాను. ఒక ఆర్టీసీ మంత్రిగా సిబ్బంది సహకారంతో ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వచ్చింది. భవిష్యత్తులో పాత బకాయిలు ఉన్నటువంటి 6,000 కోట్ల రూపాయలు కొంత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ ఫండ్తో సహా వాడుకున్నటువంటి పరిస్థితి ఉండే, వాటన్నింటినీ చెల్లించే విధంగా ముందుకు భవిష్యత్తులో తీసుకెళ్తాము. ఇప్పటికే కాటేజీలు కట్టి ఉన్నారు. అందులో ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున మీరు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి వచ్చేదాంట్లో ఇది సరే తెలుగు వాళ్ళం, భక్తులు ఎక్కువ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే 50-60% పైన ఎక్కువ మంది వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద, ఎందుకంటే చాలామంది మా మిత్రులు నార్త్ ఇండియా, నేను పార్లమెంట్ మెంబర్ చేసిన కాబట్టి అరే మల్లికార్జున్కే పాస్ జానా, మల్లికార్జున్ అంటారు, మల్లికార్జున్కే పాస్ జానా అనేటువంటి మాట మీద వస్తూ ఉంటారు వాళ్ళు నేరుగా. అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కలిగే విధంగా మరి తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం ఇంత పెద్ద ఒక వెనుక చాలా కాలం కింద నుంచి కూడా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. ఇంకా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాటేజీలు కూడా నిర్మాణం కావాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సహకరించాలి. శ్రీశైలం మల్లికార్జున స్వామి స్వయంగా వాళ్ళు కూడా కొన్ని ఇంకా కాటేజీలు నిర్మించుకోవాలి. వచ్చే భక్తులకు సరిపోయేది. ఎందుకంటే చూస్తాను ఈ యొక్క శ్రావణ మాసంలో నిన్న ఆదివారం అమావాస్య, ఆషాఢ మాసం, పుష్యమి నక్షత్రం, ఇవాళ అశ్లేష నక్షత్రం సోమవారం, ఇవాళ శ్రావణ మాసం ప్రారంభం మొదటి సోమవారం. సో లక్షలాది భక్తులు వస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా దేవాలయం కూడా అన్ని అభిషేకాలు రద్దు చేసి ఇటువంటి అన్నీ చేసి ప్రజలకు దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా దే ఆర్ మేనేజింగ్, ట్రైంగ్ టు మేనేజ్. భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు ఇబ్బంది అయినా మంచిగా దర్శనం చేసుకొని పోవాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా తెలంగాణ నుంచి కూడా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కూడా వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కొరకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా కేంద్రం మన బడ్జెట్ ప్రవేశించింది, కానీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. దానిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా పక్క అన్నదమ్ములాగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్కు నిధులు రావాలని చాలా సందర్భాలు కూడా నిధులు రావాలి. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 వేరుపడ్డ రాష్ట్రాలు. కేంద్రం అనేటువంటిది తెలంగాణ మీద సీతకన్ను పెట్టింది. ₹1 కూడా ఇవ్వలేదు. బీజేపీకి సంబంధించి 2 రాష్ట్రాలకు నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రాంతాలకు విభజన హామీల మేరకు అవన్నీ కూడా అమలు చేయాలి. అది విద్యుత్ ఉత్పాదన కావచ్చు, లేకపోతే వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, పారిశ్రామికీకరణగా కావచ్చు, ఇరిగేషన్ పరంగా కావచ్చు, ఏ రంగంలోనైనా ప్రభుత్వం అనేటువంటిది కేంద్రం ఫెడరల్ సిస్టంలో, ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఫెడరల్ సిస్టంలో ఇప్పుడు మేము ₹1 పన్ను కడితే మా 43% తిరిగి వస్తూ ఉన్నది. అదే వేరే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ₹1 కడితే ₹7 వాళ్ళకి వాపసు పోతుంది డెవలప్మెంట్ పేరు మీద. ఈ వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని శాసనసభలో తీర్మానం చేసినాం. కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి మీటింగ్ను కూడా బహిష్కరించడం జరిగింది. ఆ విధంగా కేంద్రం తెలంగాణను నిధులు ఇవ్వాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా నిధులు ఇవ్వాలి. సదరన్ స్టేట్స్కి సంబంధించి పక్కా అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే మన అన్ని అభివృద్ధి చెందిన విధంగా మనం ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కొద్దిగా ప్రోగ్రెస్ ఉన్నాం. మనం హార్డ్ వర్కింగ్ పీపుల్, స్మార్ట్ వర్కింగ్ పీపుల్, ఇవాళ మనం ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించి, ఆంధ్రాకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యంగా నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందనేది గొంతెత్తి తిప్పినాం. బరాబర్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, 2 కేంద్ర మంత్రులను మా రాష్ట్రం నుంచి వాళ్ళ మీద బరాబర్ ఒత్తిడి చేస్తాం. రాష్ట్రానికి నిధులు తీసుకురావాలనే బాధ్యతను వాళ్ళ మీద భుజస్కంధాల మీద మేము బరాబర్ చెప్తాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.